లేదు. ఈ రోజంట 9:20 అడుగు బయట పడుతుందంట. అదో ముహూర్తం అంటే దానికి. టెక్నాలజీ మారినా కానీ భూమంతా మారినా కానీ లక్ష్మి మాత్రం మారడం వస్తుంది. చూడండి లక్ష్మి ఎలా ఉన్నారేంటి మీ అందరూ? అందరూ బాగున్నాం. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. సరే అది కూర్చొని మాట్లాడుకుందానండి. అవును లక్ష్మి, ఇంతకీ సెమ్ ఎగ్జామ్స్ అన్నావు కదా, ఎలా రాసావు? వాటి గురించి ఇప్పుడు ఎందుకే బాబు, ఇప్పుడే నాలో నోట్ ఎందుకు కొబ్బరికాయలు కొట్టొచ్చాను. ఎలాగైనా పాస్ అయిపోతాను. కాదు, కొబ్బరికాయలు కొట్టా సరే, ఎందుకు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యావా? ప్రిపేరా? అప్పుడు దాకా పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అని తిరిగాను. దాని తర్వాత ఏమో చదివి ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఆ తర్వాత రోజు జెంట్స్ గుడికి వెళ్ళి మొక్కుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ చేసి వచ్చాను కాలేజ్కి. అయ్యో బాబోయ్, చాలా పెద్ద పని చేసావు. ఇదేదో చాలా బాగుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే నీకు దిక్కు అంటే దేవుడు ఏం చేస్తాడు? అవును, తను చెప్పేది కూడా నిజమే కదా. నువ్వేమో ఎగ్జామ్ ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏదో రాసి వచ్చానని చెప్పి కొబ్బరికాయలు కొడితే అయిపోద్దా? నాకు తెలిసిన ఎలాగైనా పాస్ అయిపోతుంది. అందుకే కదా అన్ని కొబ్బరికాయలు ప్రదక్షిణాలు చేసింది. అయ్యో బాబోయ్. సరే, నీకు ఒక విషయం చెప్తాను చూడు. ఒక ఎగ్జాంపుల్ గా, నీకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, చాలా హై ఫీవర్ ఉంది, అప్పుడు నువ్వేం చేస్తావు? హాస్పిటల్కి వెళ్తాను. ఓకే, హాస్పిటల్కి వెళ్తావు. అలా కాకుండా హై ఫీవర్ ఉంది, హెల్త్ బాగాలేదు కదా, నాకు ఏదో అయిపోయిందని చెప్పి వెళ్ళి బాబాల దగ్గరికి వెళ్తే తాయితులు కట్టించుకుంటావా? ఇక్కడే పప్పులో కాదు నువ్వు. అలా చేయకూడదు. ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చింది, హై ఫీవర్ తగ్గడానికి బాబాల దగ్గరికి వెళ్తే తాయితులు కట్టించుకుంటే తగ్గిపోద్దా కదా? అప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మెడిసిన్ తీసుకోవాలా, మెడిసిన్ వల్ల మనకు క్యూర్ అవుద్ది. అవునా? ఇప్పుడు కన్నా తెలిసిందా మరి నీకు? ఇప్పటికన్నా తెలుసుకో మరి. సరే అయితే పదండి, భోజనం చేద్దాం. స్మెల్ ఎదురుపోయింది కదా. ఈ చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తుంటే ఎంత పుణ్యం అవుతుందో తెలుసా? నీ మొక్కం అసలు సహాయం అంటే ఏంటి? అసలు పుణ్యం అంటే ఏంటి? ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ పుణ్యం మనకి వస్తుంది. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆదుకుంటే మనకి ఆ పుణ్యం అనేది లభిస్తుంది. అవును, అది చెప్పింది కూడా నిజమే కదా. ఇప్పుడు ఈ చెట్ల కింద కూర్చుందంటే పుణ్యం అని వచ్చేస్తుందా? రాదు. అందరూ ఇదే విషయాన్ని అనుకుంటున్నారు. నీకు ఇంకా కొంచెం క్లారిటీగా నీ బలు వెలగడానికి నేను ఒక విషయం చెప్తాను. నేను ఇప్పుడే కదా చెప్పారు ట్రైన్ అదే కాయిన్స్ గురించి. ఇప్పుడు మనం గోదావరి వెళ్తున్నప్పుడు ట్రైన్ ఎక్కుతాం కదా, ఆ ట్రైన్ నుంచి ఏం చేస్తారు? అందరూ కాయిన్స్ వేస్తారు. ఎందుకు వేస్తారు? నీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను. ఏం చేస్తారు? కాయిన్స్ వేస్తారు. ఇప్పుడు అది కాదు, టెక్నాలజీ మారిపోయింది కదా. ఇప్పుడు ఇంకా కాయిన్తోనే వేస్తున్నారు. ఎందుకంటే ఎంత డబ్బు వేసుకుంటే అంత పుణ్యం అనేది ఎలా వస్తుంది? మనం చేసే ఒక పని మీద ఆధారపడి ఉంటుంది. అదేంటి, ఎవరికైనా సహాయం చేసినప్పుడు కానీ లేదంటే ఒక పెద్ద కార్యం చేసినప్పుడు కానీ మనకు పుణ్యం అనేది వస్తుంది. మనం కాయిన్స్ వేస్తే మనకు పుణ్యం వస్తుందా? రాదు. మనం మరి ఈ లాజిక్ నువ్వు ఎలా మిస్ అయ్యో? నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తున్నావు. ఇప్పుడు మరి ఆలోచించు. ఇప్పుడు ఈ చెట్టు కింద కూర్చుని మనం తిందాం అనుకుంటున్నాం. ఈ చెట్టు కింద కూర్చుంటే మనకి ఎందుకు పుణ్యం వస్తుంది? అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పు. చెట్లు, పక్షులు, కోతులు. అసలు మన వనభోజనాలు అంటే ఏంటి? అన్ని చెట్లు. వనం అంటే ఏంటి? అన్ని చెట్ల యొక్క కలయిక. అందరూ కూడా వనభోజనాలు ఎందుకు పెట్టుకుంటారు? ఈ నవంబర్ డిసెంబర్ నెలలో లేదంటే గార్డెన్ పార్టీలను ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు వరకు మన టెక్నాలజీ పరంగా మనం బిజీ అయిపోతూ ఉన్నాం. మన లైఫ్లో బిజీ అయిపోవడం వల్ల మనకి కూడా కుదరట్లేదు, కలిసి కూర్చుని మాట్లాడుకోలేకపోతున్నాం. వన భోజనాలు ఎందుకు పెట్టుకుంటాం అంటే అన్ని చెట్లు కలిస్తే వనం అని చెప్తాం, లేదంటే ఒక తోట. అప్పుడు మనకి ఇప్పుడు బయట ఎలా ఉంటుంది? మొత్తం పొల్యూషన్. కానీ ఇలా అందరం ఆహ్లాదకరంగా కూర్చుని మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఫ్యామిలీస్తో కూర్చుంటే మనకి ఎలాగా ఆరోగ్యం బాగుంటుంది కదా. ఇప్పుడు ఆరోగ్యం లేకే కదా అందరూ కూడా బాధపడిపోతూ డిప్రెషన్లోకి ఇలా వెళ్ళిపోతున్నారు. ఇలాంటి మన ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చుని చెట్ల మధ్యలో చక్కగా భోజనం చేస్తూ అందరూ కూడా కూర్చుని తింటే ఎంత బాగుంటుంది చెప్పు. అవును కదా. అందుకే వన భోజనాలు అంటే ఏంటంటే అందరూ కలిసి వనాలలో కూర్చుని భోజనం చేస్తూ అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ అందరూ కూర్చుంటారని చెప్పి ఈ వన భోజనాలని పెట్టడం జరిగింది. ఇప్పుడు కానీ నీకు అర్థమైందా? అర్థమైంది. మనం ఇలాగే కలుస్తున్నాం, చాలా విషయాలు తెలిసి నాకు. ఇప్పుడు అలా అయితే కొన్ని నేర్చుకున్నావో అలాగే మనం అందరం కూడా కొన్ని విషయాలు ఎప్పుడు కూడా నేర్చుకుంటూ టచ్ లో ఉందాం. సరేనా? సరే. ఇప్పుడు నుంచి అన్న నువ్వు అన్ని మూఢనమ్మకాలు మాంతామని అనుకుంటున్నాం. ఓకేనా? పదండి తిందాం. సరే తినేద్దాం, ఆకలేసేస్తుంది.
ఇంకా తయారవలేదు. సరే అయితే తిందాం. ఇప్పుడు మా స్కిట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. అందరూ కూడా లాజిక్ గా ఆలోచించాలి. మనం ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా చేస్తున్నప్పుడు కానీ మనం ఏం చేయాలి, లాజిక్ గా ఆలోచించాలి.